క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రేమ అనేటువంటిది విచ్ఛిన్నమైన కుటుంబాలను కలిపేటువంటి ప్రేమ, అదేవిధంగా కుటుంబాలలో కలహాలను మాపేటువంటి ప్రేమ, కుటుంబాలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మరి అభిప్రాయ భేదాలను, మరి భార్య భర్తల మధ్య సంతోషమును సమాధానమును, వీటన్నిటిని చేసేటువంటి ప్రేమను గురించి మనము తెలుసుకుందాం. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత వారము మనము క్రైస్తవ సమాజంలో కుటుంబం యొక్క పాత్రను గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. కొన్ని కుటుంబాల సముదాయమే సమాజము, మరి ఆ సమాజమే సంఘము, క్రైస్తవ సంఘము. మరి క్రైస్తవ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, శాంతి సమాధానాలతో ఉన్నప్పుడు సంఘంలో కూడా శాంతి సమాధానము విస్తరించేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మరి అల్లర్లు, కొట్లాటలు, గలాటాలు ఇవన్నీ కూడా కుటుంబంలో ఉంటే అవి సమాజమునకు, సంఘమునకు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఈ విషయాలని తెలుసుకున్నాం. కుటుంబ వ్యవస్థ మొట్టమొదట భూమి మీద దేవుడు ప్రథమ మానవుడిని సృష్టించిన తర్వాత ఆ యొక్క ఆదాము దంపతులను దీవించి ఆశీర్వదించి వారికి కుటుంబ వ్యవస్థను గురించి ఏర్పాటు చేసిన విధానం గురించి మనము ధ్యానం చేశాం. అదేవిధంగా మరి కుటుంబాలలో అసూయ, కలహాలు, ద్వేషములు, నరహత్యల వరకు దారితీసినటువంటి అసూయ అనేటువంటి ఆ యొక్క దురలవాటును గురించి మనము ప్రత్యేకంగా ధ్యానించాం. ఈరోజు ప్రేమ అనేటువంటిది విచ్ఛిన్నమైన కుటుంబాలను కలిపేటువంటి ప్రేమ, అదేవిధంగా కుటుంబాలలో కలహాలను మాపేటువంటి ప్రేమ, కుటుంబాలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మరి అభిప్రాయ భేదాలను, మరి భార్య భర్తల మధ్య సంతోషమును సమాధానమును, వీటన్నిటిని చేసేటువంటి ప్రేమను గురించి మనము తెలుసుకుందాం. ప్రేమ యొక్క ప్రాధాన్యత కుటుంబంలో, దాన్ని ప్రత్యేకంగా మనము ధ్యానం చేస్తాం. మరి ప్రేమ గురించి మనకి ప్రత్యేకంగా ఒకసారి ధ్యానం చేస్తాం. ప్రేమలో రకాలు ఉన్నాయి, 4 రకాలు. మొట్టమొదటిగా మరి అగాపే ప్రేమ, ఎరోస్, స్టోర్జ్, ఫిలియా అనేటువంటి ప్రేమలు గురించి మనం తెలుసుకున్నాం. దేవుని ప్రేమ, మరి ప్రేమికుల యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, మరి సహోదరులు లేక మిత్రుల మధ్య ఉన్న ప్రేమ. ఈ రకంగా 4 రకాలుగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనం ప్రధానంగా క్రీస్తు ప్రేమను గురించి, మరి అది క్రైస్తవ కుటుంబాలలో దాని యొక్క అవసరతను గురించి, మరి ఆ క్రీస్తు ప్రేమ ద్వారా, బైబిల్లో రాయబడినటువంటి ప్రేమ ద్వారా మనము మన కుటుంబాలను ఏ విధంగా సుఖమయము చేసుకోగలము, సంతోష సమాధానంతో నడిపించుకోగలము అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం. మరి ఒక అపార్ట్మెంట్లో 2 కుటుంబాలు వారు నివసిస్తున్నారు. ఒక కుటుంబము ఎప్పుడు కూడా సంతోషం సమాధానంతో మరి నవ్వుతూ మరి హ్యాపీగా ఒక హోమ్ ఉండటము జరిగింది. మరొక కుటుంబమును చూస్తే ఆ కుటుంబంలో ఎప్పుడు గలాటాలు, మరి అశాంతి, మరి రకరకాలైనటువంటి సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆ రకంగా 2 కుటుంబాలు ఉన్నాయి ఒక అపార్ట్మెంట్లో పక్క పక్కనే. అయితే ఈ యొక్క అశాంతికి, మరి సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి వారు, మరి ఎప్పుడు కూడా కొట్లాటలు, భేదాభిప్రాయాలు, రకరకాల వాదోపవాదాలు ఇవన్నీ కలుగుతున్నటువంటి కుటుంబము వారు మరి పక్కన ఉన్నటువంటి కుటుంబాన్ని నోటీస్ చేశారు. వారు ఎందుకు, ఏ విధంగా వారు హ్యాపీగా ఉంటున్నారు, ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నారు, మరి ఏమిటి దీనికి కారణం అని చెప్పి తెలుసుకుందామని వారు ఆలోచించారు. మరి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆలోచించారు. మరి ఒకసారి మనం చూద్దాం వాళ్ళకి ఏంటో చూద్దాం, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా నడుపుతున్నారు. మనకున్న సమస్యలు అందరికీ ఉంటాయి కదా, మరి వారు మనలాగా లేరు కదా, వారికి ఏ సమస్యలు లేనట్టుగా ఎందుకుంటున్నారు, మరి అందుకని చూద్దామని చెప్పి ఒకరోజు అనుకొని వీరిద్దరు కూడా ఆ గృహమును మరి ఒక సమయంలో పోయి నిదానంగా కిటికీ దగ్గర నుండి వారు లోపల ఏం జరుగుతుంది, వారు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని చూస్తున్నారంట. ఆ రకంగా చూస్తున్నప్పుడు వారు చూసింది ఏంటంటే
మరి ఆ కుటుంబ యజమానురాలు లేక గృహిణి లేక ఆ భార్య భర్తల్లో భార్య మరి ఒక బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి వాటిని బండంతా కూడా క్లీన్ చేయటం తుడవటం అవి చేస్తుంది. ఆ బకెట్ను ఆ గుమ్మానికి ఎదురుగా పెట్టి మరి పొయ్యి దగ్గర ఏదో శబ్దం అయితే వెళ్ళటం జరిగింది. అంతలోకి ఆ రూమ్లో నుండి భర్త బయటకు వచ్చాడు. రాగానే ఆ యొక్క బకెట్ తగులుకొని మరి పడబోయి మరి ఆ నీళ్లు కింద పడటం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు వెంటనే ఆ భార్య కూడా తిరిగి వచ్చింది. వంటగదిలో నుండి వచ్చి అయ్యో సారీ అండి అనింది. ఈయన కూడా సారీ నేను దీన్ని తనటం బట్టి నీళ్ళని పడిపోయినాయి, నీకు పని ఎక్కువ చేశాను అని చెప్పి ఈయన కూడా సారీ చెప్పాడు. మరి ఇద్దరు కూడా నవ్వుకొని ఆ తర్వాత ఒకళ్ళు బకెట్ తెచ్చారు, ఒకళ్ళు క్లాత్ తెచ్చారు. మొత్తం వాటర్ అంతా కూడా తీసేసి మరి పెట్టేసుకొని మరి వారు ఆ కార్యక్రమాన్ని ముగించి మరి వారి ఇతర పనులకు వెళ్ళటం జరిగింది. ఈ చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే. ఇది మామూలుగా సర్వసాధారణమైనది. ఒకరికి ఒకరు సారీ చెప్పుకోవటము, క్షమాపణ చెప్పుకోవటము, ఒకరొకరు ఏం జరిగింది అనే దాన్ని అర్థం చేసుకోవటము, ఒకరినొకరు కలిసి పని చేయటము, ఇవి చిన్న చిన్న పాయింట్స్ వారు పక్కన మరి ఈ కుటుంబం ఏ కుటుంబంలో అయితే అశాంతి ఉందో ఆ కుటుంబం వారు ఈ విషయాలను నోటీస్ చేసి వారు కూడా ఆ విధంగా వారు సరి చేసుకోవడం ద్వారా వారి కుటుంబ వ్యవస్థను మరి సంతోషమయం చేసుకున్నారనేటువంటిది మరి ఒక చిన్న జరిగినటువంటి సంఘటన. మరి మనకి సామెతల గ్రంథము 27వ అధ్యాయం 9వ వచనం చూస్తే మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. మధురమైనటువంటి మాటలు హృదయమును సంతోషపరచును. మరొక చోట మృదువైన మాటలు కోపమును చల్లార్చును అని ఉంది. మృదువైన మాటలు, మృదుత్వం అంటే మనకందరూ తెలుసు, మెత్తగా నిదానంగా మాట్లాడటం. కాబట్టి సాధుత్వము, మృదుత్వము మరి ఇవన్నిటినీ బైబిల్ గ్రంథంలో అక్షయాలంకారములుగా పేర్కొనబడినవి. మృదుత్వము, సాధుత్వము, మరి మంచితనం, ఇవన్నీ కూడా అక్షయాలంకారములుగా పేర్కొనబడినవి. అంటే ఇవి మనకు కనబడకుండా మన మెడలో ఉండేటువంటి ఆభరణాలు లేక అలంకరణ, మనకి సౌందర్యాన్ని ఇచ్చేటువంటి అలంకరణ, ముఖ్యంగా స్త్రీలకు సౌందర్యం ఇచ్చేటువంటిది ఆ మృదువైన మాటలు. అవి భర్తకు కోపం వచ్చినప్పుడు కూడా ఆ కోపాన్ని చల్లార్చగలిగేటువంటిది ఆ స్త్రీలకు ఉన్నటువంటి శక్తి ఆ మృదువైన మాటల ద్వారా. అదేవిధంగా మరి మధురమైన మాటలు అంటే మరి ఇప్పుడు మనం చూసాం, వీళ్ళు చెప్పుకోవడం సారీ అనేది చెప్పుకున్నారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఆ తర్వాత థ్యాంక్స్, ప్లీజ్ అనేటువంటివి ఈ పదాలు ఈ కాలంలో నేను చూస్తుంటే టీవీలో చిన్న పిల్లలకి, మా మనవడికి ఆ ఏజ్లో నుండే అవి నేర్పిస్తున్నారు. అంటే సారీ చెప్పటము, ప్లీజ్ అని చెప్పటము, ఎక్స్క్యూజ్ మీ అనటము, థ్యాంక్స్ అనటము, ఇవన్నీ కూడా ఒక మంచి మేనర్స్. ఇవి మన సంస్కృతిలో లేవు మన దేశంలో, కానీ ఇవి చాలా అవసరమని గ్రహించి అందరూ కూడా వీటిని అలవాటు చేసుకొని త్వరితగా మరి అన్ని కుటుంబాల్లో ఈ విషయాలను అలవాటు చేసుకున్నారు. కాబట్టి భార్య భర్తను క్షమాపణ అడగటము, భర్త భార్యను క్షమాపణ అడగటంలో ఏమి తప్పులేదు. అయితే ఆ యొక్క మాటలు వెంటనే అది పెద్ద ఇన్సిడెంట్గా మారకుండా, ఒక సంఘటనగా, ఒక ఘర్షణగా మారకుండా కాపాడుతాయి. కాబట్టి ఈ పొలైట్నెస్ అనేటువంటిది ఇవి చాలా అవసరము. మరి నిరాజ్ సి చౌదరి అనేటువంటి ఒక ఆంగ్ల రచయిత, మరి ఆయన రాసిన గ్రంథాల గురించి చూస్తే ఇండియన్ క్రౌడ్స్ అనే బుక్ రాశాడు, తర్వాత ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి బుక్ రాశాడు. వాటిలో ప్రధానంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన ఒకసారి ఢిల్లీలో బస్సులో పోతుంటే పక్కన ఒక అతను వచ్చి ఆనుకొని కూర్చున్నాడంట. ఈ బస్సులో ఇది మామూలు ఆనుకోవడం, లేకపోతే సీట్ చాలదు. సరే అని కొద్దిసేపు అయినా సరే ఆయన సైలెంట్గా ఉన్నాడంట నిరాజ్ సి చౌదరి. ఆ పక్కన అతను వెంటనే చేయబట్టుకుని ఇటు వెనక్కి తిప్పి చూస్తున్నాడంట. అంటే ఆ చెయ్యి ఇటు మెలదిప్పేశాడంట. ఏమిటి అంటే ఆయన టైం ఎంత అయింది అని చూసి ఆ చేయనట్టు పడేశాడు. అంటే అది ఆ మేనర్స్. మనం గమనిస్తే టైం ఎంత అయిందండి అని అడుగుతాం, కానీ కొంతమంది చేయబట్టుకొని తిప్పి చూస్తే అంటే మన కల్చర్ అట్లా ఉంది అని చెప్పడానికి అది హాస్యాస్పదంగా నవ్వుతూ చెప్తున్నటువంటి విధానం. కొద్దిసేపు అయ్యేసరికి అతను మొదట ఆనుకొని కూర్చున్నవాడు, తర్వాత నిద్రపోయాడంట, కంప్లీట్గా తన మీద ఆనుకొని నిద్రపోయాడంట. ఆ రకంగా మరి మనకి ఇవి చెప్పడం అంటే కొన్ని చోట్ల చూశాను నేను చిన్నప్పుడు, ముఖ్యంగా కోస్తా ఏరియాలో, రాయలసీమ, తెలంగాణలో సంస్కృతులు చాలా చేంజెస్ ఉన్నాయి. వాళ్ళ భార్య భర్తలు మాట్లాడుకునే విధానము, కుటుంబ సభ్యులు మాట్లాడుకునే విధానం, కొంతమంది స్టార్టింగ్లోనే గట్టిగా అరుచుకుంటూ జవాబులు చెప్పుకుంటూ ఉంటారు. అదొక ప్రాంతంలో ఉండేటువంటి కల్చర్. కొన్ని ప్రాంతాల్లో చాలా మెత్తగా నిదానంగా మాట్లాడుకోవడం ఉంటాయి. కొన్ని కుటుంబాలు రకరకాలుగా జోక్స్ వేసుకోవటము, మరి నవ్వుతూ ఉండటం, అవి రకరకాలుగా ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యంగా ఒక డామినేషన్ అనేటువంటిది ఇది చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. మరి కోస్తా ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో వారు వారి భార్యతో కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులతో కానీ చాలా డామినేటింగ్గా మాట్లాడతారు. ఏ విధంగా మరి వారికి లోబడినటువంటి స్వభావం అక్కడ కనబడదు. మరి వాళ్ళకి ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ప్లీజ్ అనేది వాడరు, సారీ అని చెప్పరు, ఏం లేదు. మనకి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు
నీళ్ళే అంటే నీళ్ళు తెచ్చిస్తారు, కానీ విల్ యూ గివ్ సమ్ వాటర్ ప్లీజ్ అంటే చాలా సంతోషంగా వారు వాటర్ తెస్తారు. తర్వాత వాళ్ళు కాఫీ తెచ్చిస్తుంటారు, కాఫీ తీసుకొని మనం నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తే ఎంతో సంతోషం ఉంటుంది. ఈ రకంగా ఈ చిన్న చిన్నవి అయినప్పుడు కూడా మనం నేర్చుకోవాలా. అయితే ఈ గుణాలన్నీ కూడా, ఈ సుగుణాలన్నిటిని కూడా బైబిల్ గ్రంథము ఎంతో ఎంకరేజ్ చేస్తూ వీటిని అక్షర అలంకారములుగా సాధుత్వం, మృదుత్వం, దీనత్వం, దీన మనసు కలిగి ఉండటము, ఈ 3 మరి అక్షయ అలంకారములుగా పేర్కొనడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయంటే ఇవన్నీ ప్రేమలోని లక్షణములు, క్రీస్తు ప్రేమలోని లక్షణములు. ప్రేమ త్వరగా కోపపడదు, మరి దీర్ఘశాంతమును కలిగి ఉంటుంది, మరి మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఇవన్నీ కూడా క్షమాగుణమును కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడినాయి. త్వరగా నేను గబగబా చదివి మీకు వినిపింప చేస్తాను, గమనించండి. మొదటి కొరింథీలు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనక త్వరగా కోపపడదు, విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయం సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటికీ నిరీక్షించును, ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములో నిరర్ధకములగును, భాషలు నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును, కానీ ప్రేమ నిరంతరము నిలుచును. కాబట్టి ఇటువంటి ప్రేమ బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. అన్ని విషయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. దీర్ఘకాలం సహించేటువంటి గుణము. మనం మామూలుగా కుటుంబ సభ్యులు ఉంటారు, భార్య భర్త, వాళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి కొన్ని విషయాల్లో సరిపోదు. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ వేరు, వీళ్ళ బిహేవియర్, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ వేరుగా ఉంటాయి. అయినప్పుడు ఇక్కడ మరి ఏదో రకంగా వివాహం జరిగితే మరి జరిగినాక మాత్రం తప్పనిసరిగా కలిసి ఉండాలి. ఎందుకంటే విడిపోవడానికి లేదు. మనం మరి సంఘంలో సంఘస్థులందరూ ఎదుట దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తుంటాం, మరణం మనం వేరు చేసే వరకు మనం వేరు కామని. ఆ విధంగా కాబట్టి తప్పనిసరిగా మరి వేరయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తప్పనిసరిగా క్షమాగుణమును కలిగి ఉండటము, దీర్ఘశాంతమును కలిగి ఉండటము, మరి అమర్యాదగా ప్రవర్తించకుండా, త్వరగా కోప్పడకుండా. కొన్ని సందర్భాలు కోపాలు వస్తుంటాయి, త్వరగా కోపపడకూడదని వాక్యం చెప్తుంది. మరి అపకారమును మనసులో ఉంచుకోకూడదు. మరి అన్నిటిని కూడా నమ్మటము, తాళుకోవటము, ఓర్చుకోవటము నేర్చుకోవాలి. ఇది శాశ్వతమైన ప్రేమ, దేవుడు మనకి చెప్తున్నటువంటి ప్రేమ. దీనిని అగాపే ప్రేమ లేకుంటే ఎరోస్ అనేటువంటి ప్రేమను కూడా సంబంధము ఉంది. కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఈ ప్రేమ విషయంలో మనము ప్రేమ విషయంలో తప్ప మరి దేని యందు అచ్చి ఉండరాదని వాక్యం చెప్తుంది. కనుక మనం ఈ కొరింథీ పత్రిక 13వ అధ్యాయములు మరి ఈ 4 నుండి మరి 19 వరకు రాయబడినటువంటి విషయాలను మనము అప్పుడప్పుడు చదవటము మంచిది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నేర్చుకోవాల్సిన విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కనుక మనము ఈ విషయాలను నేర్చుకొని కొన్నిటిని మనము ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ అభ్యసించినప్పుడు కుటుంబము సంతోషము సమాధానములతో ఉంటుంది, ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని విషయాలు బైబిల్ గ్రంథము భార్యాభర్తలకు ప్రత్యేకంగా సూచనలు చేస్తుంది. వాటిని గురించి కూడా కొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఆ తర్వాత తీతు పత్రిక 2:4, మరి తిమోతి పత్రిక, రోమ పత్రిక, అన్నిట్లో కూడా ఈ పత్రికలన్నింటిలో మరి భార్య భర్తలు ఏ విధంగా ఉండాలా, మరి కుటుంబం ఏ విధంగా ఉండాలా, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలా, పిల్లలు ఏ విధంగా ఉండాలా అనే విషయాలన్నిటిని గురించి చాలా వివరించడం జరిగింది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మరి యేసుక్రీస్తు బోధించినటువంటి బోధన అంతటిని కూడా సారాంశాన్ని గ్రహించడమే కాకుండా యేసు పంపించినటువంటి ఆత్మ ద్వారా నింపబడి ఆ పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఆయన యొక్క స్వభావాలన్నిటినీ సంఘంలో ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ సంఘంలో ఇంప్లిమెంట్ చేయాలంటే కుటుంబంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన అనేక విషయాలు రాశాడు. ప్రతి పత్రికలో కూడా మరి భార్య భర్తల గురించి, మరి వారు కుటుంబం గురించి, సమాజం గురించి, ఈవెన్ సంఘాలలో అధ్యక్షులుగా ఉండాలంటే వారికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలా, వాళ్ళ పర్సనల్గా ఏ విధంగా వాళ్ళు మంచి మంచి క్వాలిటీస్ కలిగి ఉండాలి, ఇవన్నిటి గురించి కూడా చాలా చక్కగా విపులంగా వర్ణించాడు. ఈ యొక్క రిఫరెన్సెస్ అన్ని కూడా మనకి స్క్రీన్లో కనబడతాయి. దయచేసి మనం చదువుతా చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వీటన్నిటిని గ్రహిస్తే చదివితే, ఎందుకంటే మనకు టైం లేదు కనుక త్వరగా ముగిస్తున్నాను. వీటన్నిటి చదివితే మనకి ప్రధానంగా ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, తల్లిదండ్రులారా మీ పిల్లలారా మీరు తల్లిదండ్రులను గౌరవించుడి, లేకుంటే సన్మానించుడి అని కొన్ని చోట్ల ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అని ఉంది. అదేవిధంగా మరి క్రీస్తు సంగమం గురించి కూడా చెప్తూ రాశాడు. సంగమనకు క్రీస్తు ఏ విధంగా శిరస్సు అయి ఉన్నాడో అదేవిధంగా కుటుంబమునకు భర్త శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి మాట కూడా రాయటం జరిగింది. తర్వాత మరి ప్రతి చోట కూడా లోబడి ఉండి ప్రేమించుడి, భార్య భర్తలు ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రధాన గుణాలు ఈ రెండు. మరి అయితే ఎప్పుడు భార్యనే లోబడి ఉండాలా, భర్త లోబడకూడదా అనేటువంటిది
వస్తే మరి తప్పనిసరిగా భర్త కూడా లోబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భర్తలు ఎప్పుడు ప్రేమించడమైనా భార్యలు ప్రేమించరా? ఎందుకంటే లోబడి ప్రేమించుడి. ఈ జ్ఞానము దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం గల స్త్రీ అని రాయబడింది బైబిల్లో. అదేవిధంగా బుద్ధి గల వాడు దేవుని మాటలు విని దాని ప్రకారము చేయవాడు. మరి యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమనే మాట కూడా ఉంది. కాబట్టి దేవునికి ఈ సమస్యలను మన కుటుంబాన్ని మొదట అర్పిస్తూ ఆయన్ని మన మధ్యకి ఆహ్వానించి దేవుని సహాయంతో, అందుకనే ముప్పేట తాడు అని రాయబడినది. 3 పేటలు కలిగిన తాడు. మన భార్య భర్త 2 తాళ్ళు అయితే 3వ తాడు దేవుడు. వీటి ద్వారా, ఈ ముప్పేట తాడు ద్వారా మనము సమాజంలో మన కుటుంబాన్ని నడుపుకుంటూ పోయినప్పుడు ఇది సంతోషకరమైన కుటుంబము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము, మరి ప్రేమ కలిగిన కుటుంబము, మరి సమాజానికి ఎంతో ప్రయోజనకరమైన కుటుంబంగా ఉంటుంది. మరి చివరిగా రోమాపత్రిక 8వ అధ్యాయము 39 వరకు 35 నుండి 39 వరకు రాయబడినటువంటి మాటలు కానీ మనం అక్కడ చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎవరు వేరు చేస్తారు? క్రీస్తు ప్రేమ మరి కరువు అయినను, వస్త్రహీనత అయినను, బాధలైనను, ఖడ్గమైనను, మరి హింస అయినను ఏది కూడా మనం క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవు అని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆ మాటలను చూస్తాం. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను వేరు చేయదు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయదు. కాబట్టి క్రీస్తు ప్రేమతో కలిసిపోయి ఉంటేనే అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమనే ఇప్పుడు మనం కలిగి ఉండాలని చెప్పి ఈరోజు మరి దేవుని యొక్క నామమున మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు ప్రేమ నుండి ఏ కరువు, ఖడ్గము, ఈ కరువు అంటే ఏంటంటే ఆర్థికపరమైన అంశాలు, వస్త్రహీనత అనేటువంటిది ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి అదేవిధంగా రకరకాలైనటువంటి పరిస్థితులు, హింస, మరి అదేవిధంగా ఉపద్రవములు, రకరకాలైన ఉపద్రవములు, ప్రమాదములు ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా వ్యాధులు, బాధలు, ఇవన్నిటిలో కూడా క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటారు, తల్లిదండ్రులు కలిసి ఉంటారు. మరి అదేవిధంగా పిల్లలకు తల్లిదండ్రులకి ఎటువంటి డిఫరెన్సెస్ రావు. అదేవిధంగా ఇంకా మనం లోపల చూస్తే సమాజంలో ఎక్కువగా చిన్న చిన్న అలజడులు జరిగేది ఎవరి మధ్య అంటే మరి అత్త కోడలకు, మరి అల్లుడికి మామకు, మరి అదేవిధంగా తోడళ్ళు కోడళ్ళు, ఇట్లా బంధుత్వం అనేది చాలా పెద్దది. బంధుత్వమైన సంబంధాల గురించి మనకు అందరికీ తెలుసు. మరి వీళ్ళ మధ్య బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక చిన్న విషయంలో కొంతమంది మరి అభిప్రాయ భేదాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాతానుకు ఎప్పుడు కూడా కాసుకొని ఉంటాడు, ఎవరినొకరిని కదిలిచ్చి వాళ్ళ ద్వారా మరి లోపలికి ప్రవేశించాలని, ఆ అట్మాస్ఫియర్ పాడు చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ క్రీస్తు ప్రేమను కలిగిన వారు ఎవరు కూడా దేనికి కూడా భయపడరు. ఏది కూడా మనను వేరు చేయలేదు. అందుకనే చివరిగా ఇదే అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, అయినను మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాము. ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి ఎడబాయ నేరదు. కాబట్టి వీటన్నిటిలో అంటే ఇక్కడ చూసాం మనము, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయిన, కరువు అయిన, ఖడ్గమైనను, వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం సాధించాము. మరి ఎవరు? మనలను ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ప్రేమించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు మనందరం కూడా ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరిని ప్రేమించి మరి శిలువలో తన ప్రాణమును అర్పించి మనందరిని కూడా రక్షించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమ, మనను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం సంపాదించుకున్నాం. అంటే మన ఆ ప్రేమను గురించి మళ్ళీ తెలియజేస్తారు. అంటే మనం ఇంటర్న్ మనం దేవుణ్ణి ప్రేమించాలి. తండ్రి తన కుమారుని ఏ విధంగా ప్రేమించాడు, కుమారుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనము మరి కుమారుడిని, తండ్రిని ఆ విధంగా ప్రేమించాల్సి ఉంది. కాబట్టి ఇది ప్రేమలోని మాధుర్యము. ఇంకా చాలా ప్రేమ గురించి మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతము కుటుంబంలో ఇటువంటి ప్రేమను కలిగి మనం ఉన్నప్పుడు కుటుంబంలో ఎంతో సంతోషము, సమాధానం మనకు ఉంటుంది. అటువంటి సమాధానమే కాకుండా ఆశీర్వాదం ఉంటుంది. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనం ఉంటాం. మనం ఆశీర్వదింపడమే కాకుండా అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండాలి. సమాజానికి ఆశీర్వాద కారకులుగా, సంఘానికి ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలని చెప్పేది మరి దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి అటువంటి అత్యధిక విజయమును యేసుక్రీస్తు ద్వారా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనమందరమును ఆయన నామమున పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. మీ యొక్క శ్రేష్టమైన ప్రేమను గురించి, ఆ ప్రేమ యొక్క సుగుణాలను గురించి మేము తెలుసుకున్నాం ప్రభా. మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, మరి త్వరగా కోపపడేటువంటి స్వభావం మాలో లేకుండా చేయండి ప్రభా. అదేవిధంగా మరి అన్నిటిని ఓర్చుకునే స్వభావం మాకు దయచేయండి. అన్నిటికి తాళేటువంటి స్వభావము, మరి ఇవన్నీ ఈ యొక్క ప్రేమలోని అంశాలన్నిటిని మేము తెలుసుకొని మా కుటుంబంలో వాటిని అన్నింటినీ అమలుపరచడం ద్వారా మా కుటుంబం సంతోష కుటుంబముగా, సమాధానం కలిగిన కుటుంబముగా, మా కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబముగా, మా కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉండేటువంటి కుటుంబంగా చేయమని అడుగుచు సమస్తమైన ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిహిత సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.